కేసీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ సహా పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు వెళ్లారు, పరామర్శించడం జరిగింది. హాస్పిటల్ కు వచ్చారు. వచ్చిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నేతల నుంచి సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, సాగునీటిపై కేసీఆర్ ఆరా తీశారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కేసీఆర్ తో బీఆర్ఎస్ అగ్రనేతలు, బీఆర్ఎస్ కీలక నేతలు భేటీ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఫ్రేమ్ లో మీరు చూడొచ్చు. కొద్ది గంటల క్రితం యశోద హాస్పిటల్స్ వైద్యులు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రెస్ నోట్ని మీరు చూస్తున్నారు, హెల్త్ బులెటిన్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్ ప్రాంగణంలో బహుశా అనుకుంటా ఆయనతో వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్కి వచ్చిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. జగదీష్ రెడ్డి ఉన్నారు, దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అటు కేసీఆర్ లెఫ్ట్ సైడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే ఇటు హరీష్ రావు, గంగుల కమలాకర్ రెడ్డి, అలాగే మిగతా వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు. కేటీఆర్ వీళ్ళంతా రైట్ సైడ్ ఉన్నారు. అటు జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఆ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం వీళ్ళతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, దాంతోపాటు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, బాల్కోసం అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. కీలక నేతలంతా కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఆయన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి ఆరా తీశారు. దాంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాళ్ళతో మాట్లాడారు. కాసేపు వాళ్ళతో ఆ ఆరోగ్య సమస్యలకు సంబంధించి సంభాషించారు. నేను త్వరగా కోరుకుంటున్నాను, మళ్ళీ ఇటు రాజకీయంగా యాక్టివ్ అవుతానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, దాంతోపాటు ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఎంతసేపు ఈ భేటీ కొనసాగింది, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యశోద హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం నేతలందరూ కూడా భేటీ అయిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. భేటీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫాక్ట్ ఏ అంశాల భేటీలో చర్చకు వచ్చాయి? రైట్ సచిన్, ఏదైతే కేసీఆర్కి ఆరోగ్యం క్షీణించింది, స్వల్ప అనారోగ్యంతో ఉన్నప్పుడు నిన్న యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేర్చడం జరిగింది. సో ఆయన నిన్నటి నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనను కలిసేందుకైతే ఉదయం నుంచి కూడా నేతలంతా, పార్టీ నేతలు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. తలసాని శ్రీనివాసరావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్, ఇలా పలువురు, ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావు, కేటీఆర్ లోపలనే ఉండి ఆయన వెనంటే ఉండి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి కూడా పర్యవేక్షించారు. సో కేసీఆర్ హెల్త్ బులెటిన్ ఎలా ఉంది, కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆయనకై ఈగర్గా వెయిట్ చేసిన టైంలో వారే కేసీఆర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి అంటే ఒక సింహంలా ఉన్నాడు, నవ్వుతున్నాడంటూ కూడా వారు మనకు విజువల్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్కి. సో మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు ఆ విజువల్స్. కేసీఆర్ వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈయన కేసీఆర్ గారి హెల్త్ బాగాలేకున్నా ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో కూడా వేరు వేరు జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. కాబట్టి వారందరితో భేటీ అయిన క్రమంలో ఊర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, రైతులకు యూరియా అందుతుందా, అండ్ ఈ కరెంట్ సమస్యలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ విషయాలను అయితే ఆరా తీసుకోవడం జరిగింది. సో లోపలైతే వచ్చిన ఎవరైతే నేతలు ఉంటారో లోపలికి వెళ్ళి ఆ కేసీఆర్ గారిని కలిసి ఆయనతో కూర్చొని మాట్లాడి వచ్చిన వారు చెప్పే మాట ఏంటంటే కేసీఆర్ సింహంలాగే ఉన్నారు లోపల. సో స్వల్ప ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో రొటీన్ జనరల్ చెకప్ లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో వాటికి చెకప్ చేసుకోవడం కోసమే యశోదలో చేర్చడం జరిగింది. సో కేసీఆర్ గారు కంప్లీట్గా కోలుకున్నారు, కంప్లీట్గా టెస్టులు అయితే అయిపోయినాయి. సో సుమారుగా ఉదయం నుంచి ఎవరైతే నేతలు అందరూ వచ్చి ఉంటారో సుమారుగా కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు లోపలనే వారందరూ హాస్పిటల్లో ఉండి కేసీఆర్తో చర్చనీయాంశాలు జరపడం జరిగింది, రాష్ట్రం గురించి, ఆయన హెల్త్ గురించి. సో ఒక్కసారిగా కేసీఆర్ నవ్వుతూ ఉన్న ఫోటోలు ఏవైతే ఆయన బయటికి వచ్చాయో ప్రతి ఒక్కరు కూడా ఆ బీఆర్ఎస్ నేతలు, గులాబీ క్యాడర్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సింహం తిరిగి వచ్చినట్టు కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఉంటారో వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికైతే కేసీఆర్ హెల్త్ ఏదైతే ఉందో ఆయన ఆరోగ్యం అయితే అక్కడ నేతలు ఎవరైనా చేరుకుంటున్నారా? అక్కడ బీఆర్ఎస్కి సంబంధించి యశోద హాస్పిటల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఒకసారి విజువల్స్లో చూపిస్తారా? రైట్, ప్రస్తుతానికైతే
ఏదైతే మార్నింగ్ నుంచి కూడా ఏదైతే కేసీఆర్ వచ్చినప్పుడు కూడా నేతలందరూ రావడం జరిగింది. సో కేసీఆర్ హెల్త్ గురించి ఒక చిన్నపాటి ఏదైతే ఆయన ఒక వీడియో కానీ రిలీజ్ చేశారో అప్పటి నుంచి కేసీఆర్ చెప్పడం జరిగింది, నా హెల్త్ బాగానే ఉంది, ఎవరు కూడా నన్ను కలవడానికి రావద్దు, సిటీలో సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి, సో నన్ను ఎవరు కలవడానికి ట్రై చేయొద్దు అన్న ఆయన చెప్పిన ఒక మాట కోసం ఎవరూ రాలేదు. సో ముఖ్యంగా పెద్ద నేతలు ఎవరైతే ఉంటారో మంత్రులు, ఎమ్మెల్సీలు వీరు మాత్రమే రావడం జరిగింది ఇక్కడికి. సో ప్రజెంట్ అయితే యశోద హాస్పిటల్ దగ్గర ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కూడా చాలా సైలెంట్గా వచ్చి కేసీఆర్ గారిని కలిసి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర చాలా ప్రశాంతత వాతావరణం నెలకొలింది. ఎవరు కూడా బీఆర్ఎస్ నేతల్ని రావద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్పడంతో ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. కేవలం మంత్రులు, హైకమాండర్, హై క్యాడర్ ఉన్న వాళ్ళే కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి ఆయనను కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే కేసీఆర్ని ఈరోజు కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడైతే హడావిడైతే ఏం కనపడలేదు, ప్రశాంతమైన వాతావరణం కనపడతా ఉంది. కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు ఇక్కడ ఈరోజు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నాను, ఎవరు నన్ను కలవడానికి రావద్దు అని చెప్పిన ఒక మాట కోసం ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేతలు కానీ పార్టీలో ఉండే క్యాడర్లు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు బాగానే ఉన్నారన్న ఒక మాటతో అక్కడే ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్ దగ్గర, సోమాజీ కూడా యశోద హాస్పిటల్ దగ్గర అయితే ప్రశాంతత వాతావరణం నెలకొనింది. సైలెంట్గా మంత్రులు ఎవరైతే వస్తుంటారో వచ్చి పరామర్శించి చూసి వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ బాగానే ఉంది. సో కేసీఆర్ని కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు రాత్రికి కానీ లేదా రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో కేసీఆర్కి అయితే స్వల్ప ట్రీట్మెంట్ అయితే జనరల్ చెకప్ ఏదైతే బ్లడ్ టెస్ట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఆయనకు జరిగిన ఏదైతే 20 ఇంజురీ ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బంది పెడతా ఉన్నది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో దాని నుంచి కూడా ఆయన రికవరీ అవుతూ ఉన్నారు. సో వైద్యులు అయితే ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నారు. నేతలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే సైలెంట్గా వచ్చి వెళ్ళి చూసి వెళ్తూ ఉన్నారు. మీడియా ముఖం కూడా ఎవరు మాట్లాడే సాహసం చేయలేదు. ఎందుకంటే ఆయన బలంగానే ఉన్నారు, చెప్పడానికి ఏముంది, ఆయనే వచ్చి మీకు కనపడతారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆర్టీవీలో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కేసీఆర్ విజువల్స్ కానీ ఆయన నవ్వుతూ కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క నేతని కూడా ఆయన పరామర్శిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాం. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అంటే భేటీ అయిన పరిస్థితి ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. భేటీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పవన్ ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. పవన్ ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. ఆ భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన సాధారణంగా ఒక క్యాడర్కి సంబంధించి పూర్తిగా ఉత్తేజం నింపే ప్రయత్నం. ఎందుకంటే ఆయనకు బాలేదు, ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించింది అనే స్థాయి వరకు వార్తలు వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం. నిన్నైతే మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని, అట్ ద సేమ్ టైం ఎందుకు ఆ వార్తలకు అంత బలం చేకూరిందంటే ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో పాటు ఆయన కుటుంబం అంటే ఆయన సతీమణి శోభ కావచ్చు, లేకపోతే కొడుకు కేటీఆర్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ కవిత కూడా చేరుకున్న సందర్భం అంటూ కూడా చర్చ జరిగింది. అలాగే హరీష్ రావు, సంతోష్ కుమార్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారనే అంశానికి సంబంధించి చర్చ. దాంతోపాటు ఇటు మాజీ మంత్రులు